తెలుగు కథల సమాహారానికి మీ అందరికీ స్వాగతం. నమస్కారం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ నేను సైతం 4వ భాగం. రచన సింహప్రసాద్ గారు. నా బిడ్డ చల్లగా ఉండాలి. నేనెవరికీ చెప్పను, మా అమ్మకు కూడా. అదిగో అప్పటినుంచి భూమి మీద తనంత అదృష్టవంతురాలు లేనట్టుగా ప్రవర్తిస్తోంది సీత. ముగ్ధను హీనంగా చుట్టం అప్పుడే మొదలైంది. సీతను ప్రత్యేకమైన కుర్చీలో కూర్చోబెట్టారు. ఎదురుగా ఎన్నో పళ్ళాలు, వాటిలో ఎన్నో రకాల పండ్లు, స్వీట్లు, పూలు, కుంకుమ, గాజులు. ముత్తైదువులంతా ముందుకొచ్చారు. హాస్యాలాడారు, బొట్టు పెట్టారు, గంధం పూశారు, పూలు తురిమారు, గాజులు తొడిగారు, పాటలు పాడారు, అక్షింతలేసి ఆశీర్వదించారు, హారతిచ్చారు. దూరంగా నిలబడి విప్పారిత నేత్రాలతో చూస్తోంది ముగ్ధ. తల్లికి చేస్తున్న వేడుకలో పాలు పంచుకోవాలని తల్లి ప్రక్కనే నిలబడాలనుంది. కానీ ఎవ్వరూ ముందుకెళ్ళమనలేదు. తనంతగా వెళ్ళడానికి ధైర్యం చాలలేదు. తండ్రి తిరస్కారం ఎదురవుతుందేమో, తల్లి కోప్పడుతుందేమో అని భయపడింది. సుబ్బలక్ష్మిని అంటిపెట్టుకుని ఉండిపోయింది. ఆ సంగతి సీత గమనించింది. తేలిగ్గా నిట్టూర్చి తన గొడవలో పడిపోయింది. ఫంక్షన్ అయ్యాక అంతా తిరిగి ఇంటికొచ్చారు. కొందరు బంధువులు అట్నుంచటే వెళ్ళిపోయారు. సుబ్బలక్ష్మి వెళ్ళొస్తానని చెప్పింది. తల ఊపింది తప్ప ఉండమనలేదు సీత. సుబ్బారావు దగ్గరికి వెళ్ళి అత్తగారు అన్నది అడగండి, వెళ్ళిపోదాం అంది. అతను ఇబ్బందిగా చూశాడు. మురళి అటకేసి రాగా భర్తను గిల్లింది. అన్నయ్య గారు అంటూ పిలుస్తూ దగ్గరికి వెళ్ళాడు. ఆగి ఏమిటి అన్నట్టు చూశాడు. వాళ్ళతో మాట్లాడాలంటే ఎందుకో ఎంబ్రాసింగ్గా ఉంది అతడికి. ముగ్ధకేమీ లోటు చేయరు కదా. భలేవారే, అది మా అమ్మాయి. నవ్వేసి అర్జెంటు పనున్న వాళ్ళ వెళ్ళిపోయాడు. గుండెలు మేంచేదో పెద్ద బరువేదో దిగిపోయినట్టుగా ఫీల్ అయ్యారు ఇద్దరు. ముగ్ధకు చెప్పి బయలుదేరారు సుబ్బారావు దంపతులు. ఇక సీతకు 9వ నెల వచ్చింది. భార్యాభర్తలు ఇద్దరూ కూడబలుక్కుని, అమ్మ ముగ్ధను చెల్లికి అప్పగించరా, ఇద్దరు పనులు నువ్వు చక్కబెట్టలేవు అంది తల్లితో. అమ్మో, ఇంకేమన్నా ఉందా? ఆ అత్త రాక్షసి నా మీద పడి నిలువున చీల్చి తినేదు. నేను తీసుకెళ్ళనమ్మా. ఆయన తీసుకెళ్ళి అప్పచెప్తే ఏం బాగుంటుందమ్మా? మిర్రి చూసింది. ఆ మాటల్లో 2 అర్థాలు కనిపిస్తుంటే కంగారు పడింది. మళ్ళీ తీసుకొస్తావు కదా? అవునంటూ తలాడించింది. మరింకే, సుబ్బలక్ష్మి రమ్మని ఫోన్ చెయ్యి. అలాగే చేసింది. రెక్కలు కట్టుకొచ్చింది సుబ్బలక్ష్మి. 3 నెలల పాటు ముగ్ధను నీ దగ్గర ఉంచుకో చెల్లి. చదువు పాడవుతుందేమో. ఏం పర్వాలేదు, ముగ్ధ ఇట్టే అంటుకుపోతుంది. ఖాళీగా ఉంచకుండా అక్కడ స్కూల్కి పంపించు. అక్కడ అన్నీ మున్సిపల్ స్కూల్లే మరి. ఎలాంటి స్కూల్ అయినా ముగ్ధ రాణిస్తుందిలే. సూట్ కేసులో బట్టలు, పుస్తకాలు సర్దిచ్చింది అమ్మమ్మ. ముగ్ధ, చిన్న నిన్ను బాగా చూసుకుంటారు. అల్లరి చేయొద్దు, బుద్ధిగా చదువుకో. ముగ్ధ మంచి అమ్మాయి అనిపించుకోవాలి. నీకేం కావాల్సి వచ్చినా చిన్నమ్మని అడుగు, సరేనా? రాత్రుళ్ళు భయం వేస్తే ఆంజనేయ దండకం చదువుకో, వెళ్ళు అంటూ సాగనంపింది సీత. మమ్మీకి డాడీకి బాయ్ చెప్పి సుబ్బలక్ష్మితో వెళ్ళింది ముగ్ధ. ఈ పిల్లను నీ నెత్తికెక్కించడానికి ఆ ఉన్న పళాన రమ్మను ఫోన్ చేసింది. వాళ్ళను చూస్తూనే దీర్ఘం తీసింది శేషమ్మ. నెలలు నిండే కదా అత్తయ్య. అక్క ముగ్ధ మంచి చూడలేక పోతోంది. 3 నెలల పాటు నా దగ్గర ఉంచుకోమంది. 3 పిల్లల్ని కనిపెట్టుకుని చూస్తూ నువ్వు 4వ పురుడు పోసుకోలే. జుట్టున్నమ్మాయి ఎన్ని కొప్పులైనా పెడుతుందని సాగుతుంటే ఎన్ని సోకులైనా పోద్ది. ఇలా మిడిసిపడే బొక్కబొరలా పడ్డ వాళ్ళని ఇంతమందిని చూశాను. ఆవిడ ఏదేదో చదువుతూనే ఉంది. అదేమీ పట్టించుకోకుండా పనిలో పడింది సుబ్బలక్ష్మి. అనిత, సరిత, హరిత వచ్చి ముగ్ధతో మాటలు గలిపారు. ఆమెను అపురూపంగా చూస్తూ తమ పుస్తకాలు, ఆట వస్తువులు చూపించారు. ముగ్ధని చూసి, నువ్వు ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నావా అని నోరెళ్ళబెట్టారు. ఆ పుస్తకాలని చకచకా చదవటం చూసి, అక్క కన్నా నీకే ఇంగ్లీష్ బాగా వచ్చు అంది సరిత. నువ్వేం చదువుతున్నావక్క అని అనితను అడిగింది ముగ్ధ. నేను 9th, సరిత 7th, హరితేమో 5th, నువ్వు 3rd క్లాస్. నువ్వు మా స్కూల్లోనే చేరతావా? హరిత అడిగింది. చిన్నాన్న ఎక్కడ చేరిస్తే అక్కడ భుజాలు ఎగరేస్తూ చెప్పింది. పిల్లలు 4 బాగా కలిసిపోయినందుకు ఎంతో సంతోషించింది సుబ్బలక్ష్మి. దత్తత ఇచ్చినందువల్ల కాదు కానీ, లేకపోతే 4 కలిసి ఉండాల్సిన వాళ్లే కదా అనుకుంది. ముగ్ధను మిగతా 3 ప్రత్యేకమైన ఆరాధనా భావంతో చూడటం గమనించి నవ్వుకుంది. సీత మగబిడ్డకు జన్మనిచ్చిందని తెలిసి ఎంతో సంబరపడింది సుబ్బలక్ష్మి. నీకు తమ్ముడు పుట్టాడే
అని ముగ్ధకు చెప్పి ఆమెనెత్తుకుని గిరగిరా తిప్పేసింది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా నలుగురిని అంది. ఏం లాభం, అంతా పొల్లే, నొల్లుకుపోయేవాళ్లే. వంశాన్ని ఉద్ధరించడానికి ఒక్కడంటే ఒక్క నలుసుని కనలేకపోయింది. ఎక్కడో ఏలినాడు శని కోడలే వచ్చి మా ఇంటి చూరు పట్టుకుని వేళ్లాడుతుంది అంటూ కడుపులోని దుగ్ధ కక్కేసింది శేషమ్మ. సుబ్బలక్ష్మి సుబ్బారావు ముగ్ధను తీసుకెళ్ళి సీతను చూసొచ్చారు. ఎర్రగా కందిపోయినట్టుగా ఉన్న బాబును చూసి మురిసిపోయింది ముగ్ధ. తాకాలని ముద్దు పెట్టుకోవాలని చూసింది కానీ మురికి చేతులతో ముట్టుకోకు, దూరంగా ఉండవే అంటూ తల్లి కసిరేసరికి బిక్క చచ్చిపోయి గొడ్ల నీరు కుక్కుకుండిపోయింది ముగ్ధ. సుబ్బలక్ష్మితోనూ ముక్త సరిగా మాట్లాడింది. వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారా అని చూసింది సీత. ముగ్ధను స్కూల్లో చేర్చారా, ఫీజు ఎంత అయింది, పుస్తకాలకి ఎంత అయిందని అడుగుతారా అని అనుకున్నాను. అసలు ఆ ఊసే ఎత్తలేదు చూడు. వాళ్ళు ఏదో డబ్బు ఇస్తారని కాదు, వారి పద్ధతి చెప్తున్నాను. తిరిగి వస్తుంటే దారిలో అన్నాడు సుబ్బారావు. అక్క ధోరణి సుబ్బలక్ష్మికి అంతుపట్టకుండా ఉంది. ఏవేవో భయాలు. పడగ విప్పి బుసలు కొడుతూ ఉంటే అత్త రూపం గుర్తొచ్చి సన్నగా కంపించసాగింది. 4 నెలలు గడిచాయి. సీత నుంచి ఎలాంటి కబురు లేదు, కాకరకాయ లేదు. ఈ పిల్ల సంగతి వాళ్ళు పూర్తిగా మర్చిపోయినట్టున్నారు. నువ్వైనా ఫోన్ చేసి కనుక్కోవే. అందరికీ దోచిపెట్టడానికి ఇదేం సత్రం కాదు. ఇక్కడ మీ నాన్న ఇచ్చిన ముళ్ళేమీ మూలగట్ల. మూతి 30 వంకర్లు తిప్పింది అత్తగారు. సుబ్బలక్ష్మి ఎన్నిసార్లు ప్రయత్నించినా ఫోన్ కలవలేదు. అటు తిరిగి ఇటు తిరిగి నీ పీకకు చుట్టుకునేటట్టుందిరా అబ్బాయి. మావయ్యని తీసుకుని వెళ్ళి తాడో పేడో తేల్చుకురండి అంటూ సుబ్బారావుని తన అన్నగారిని రాజమండ్రి తరిమింది శేషమ్మ. వాళ్ళు వెళ్ళి మొహాలు వేలాడేసుకొచ్చారు. మురళిగారికి బొంబాయి ట్రాన్స్ఫర్ అయిందట. నెల క్రితమే ఇక్కడ ఖాళీ చేసి వెళ్ళిపోయారట. ఇక ఒక నెల రోజులు పాటు ఆ ఇల్లు అశాంతి నిలయమైపోయింది. తిట్లు, శాపనార్థాలు, ఏడుపులు, కోపాలు, రోషాలు, దెప్పుళ్ళు, అరుపులు రాజ్యవేలాయి. అయ్యో అయ్యో, వారి కడుపు మాడిపోను, వారి పిండాకుడు పిల్లులకు పెట్ట, ఎంత పనిచేశారో చూడు. వాళ్ళ కోసం పిల్లని కనమని బతిమాలి బామాలి కడకి ఇప్పుడు గుదిబండం తెచ్చి నా కొడుకు మెళ్ళలో వేశారు. ఎంత అన్యాయమో చూడు. దుర్మార్గం కాకపోతే ఈ పిల్లని సాగకూడదో. వాళ్ళకు బోల్డంత లేదు, అదంతా కూడా పట్టుకుపోతారా ఏమిటి? యువతల నా బిడ్డ చాలని జీతంతో ఆడపిల్లలతో సతమతమవుతున్నాడు. అవతల వాళ్ళేమో టింగురంగా అంటూ చిందులు వేస్తున్నారు. వేయిని ఈ పిల్ల ఉసురు బోసుకుని వాళ్ళేం బాగుపడతారులే, సర్వనాశనం అయిపోతారు, తినటానికి లేక అఘోరిస్తారు అంటూ శాపనార్థాలు పెడుతోంది శేషమ్మ. మనిషికి అనిపిస్తే చాలు మళ్ళీ మళ్ళీ అక్కసు వెళ్ళగక్కుతోంది. ఒక్కోసారి అర్ధరాత్రి లేచి కొడుకు దుస్థితికి శోకాలు తీస్తోంది. ఎక్కువగా మాట్లాడిన సుబ్బారావు కూడా భార్య మీద ఒంటి కాలి మీద లేచాడు. ఇదంతా నీ వల్లే వచ్చింది. వాళ్ళ మాటలు నమ్మి తందాన తానా అన్నావు. చదువుకున్నోళ్ళు, పెద్ద ఉద్యోగం చేస్తున్న వాళ్ళు అని ఊరేగావు కానీ వాళ్ళు తడిగుడ్డతో గొంతు కోసే రకమని కనుక్కోలేకపోయావు. నా పని బాగుంటే అనుకోవచ్చు. ఏదోలా బండి లాక్కొస్తూ ఉంటే ఇంత బరువు తెచ్చి నా నెత్తి మీద పడేశారు. వాళ్ళకు బుద్ధి లేకపోతే మీ అమ్మా నాన్నలకు ఉండద్దు, వాళ్ళకింత గడ్డి పెట్టద్దు. వీళ్ళు వాళ్ళతో కలిసిపోయారు. ఇంత మాట మనకు తెలియని ఇవ్వలేదు చూడు. అంతా తోడు దొంగలైపోయారు అంటూ ఆక్రోశించాడు. సుబ్బలక్ష్మి రియాక్షన్ వారికి భిన్నంగా లేదు. కాదంటే తనలో తనే కుమిలిపోతోంది. ముగ్ధ తనకేం బరువు కాదు. ఇది పరిస్థితి, నువ్వే పెంచు అని ఒక్క మొక్క చెప్పి అప్పగించుంటే బాగుండేదనుకుంది. లోకంలో ఇంత మాయ, ఇంత దారుణం, ఇంత దగా ఉంటాయంటే నమ్మశక్యం కావట్లేదు ఆమెకి. సీత తాలూకు వారందరి రాకపోకలు ఆగిపోవటం మరింత కలచి వేస్తోంది. అంతా కట్టగట్టుకుని తమ మీద కసి తీర్చుకున్నట్టుగా భావిస్తోంది. తన కన్నవాళ్ళు కూడా వారి తొత్తులైపోయినందుకు క్షమించలేకపోతోంది. ఎవరికి మొహం చూపించలేక తనలో తనే కుళ్ళిపోతోంది. ఇదివరకెన్నడూ చవి చూడని ఇంటి వాతావరణంలో పిల్లలకు ఊపిరాటం లేదు. తండ్రి, నానమ్మ ముగ్ధను నిందించడం భరించలేకుండా ఉన్నారు. పెద్దవాళ్ళనేమీ అనలేక ఆమెకి తామే అండగా ఉన్నారు, ధైర్యం ఇస్తున్నారు. ఈ పరిణామాలు ముగ్ధను అయోమయానికి గురి చేశాయి. మమ్మీ, డాడీ తనను వదిలేసి బొంబాయి ఎందుకు వెళ్ళిపోయారో తెలియదు. తనను మళ్ళీ వచ్చి తీసుకెళ్తారో లేదో కూడా తెలియదు. రాకపోతే చిన్నమ్మ వాళ్ళు తనను చూస్తారో లేక మరెక్కడికైనా పంపిస్తారో అన్నది కూడా అస్సలు తెలియదు. భయం, దుఃఖం, దిగులు ముప్పేటగా దాడి చేసి నలిపేస్తుంటే వణికిపోతోంది ముగ్ధ. తను కంటబడితే చాలు తనని, ఆ తర్వాత మమ్మీ డాడీల్ని తిట్టిపోస్తోంది నానమ్మ. చిన్నాన్న ఎప్పుడూ తనతో ఆప్యాయంగా మాట్లాడలేదు. పొరుగింటి అమ్మాయిలా కూడా చూడలేదు. ఇప్పుడు తన వంకే చూడటం లేదు. చిన్నమ్మ మాత్రం ఓదారుస్తోంది. అదొక్కటే కాస్తంత ఊరటగా ఉంది. అర్ధరాత్రి వేళ సుబ్బలక్ష్మికి ఎందుకో మెలకు వచ్చింది. ఏదో తెలియని ఆందోళన నిద్రలేపింది.
ఎవరో సన్నగా రోదిస్తున్నట్టుగా వినిపించగా పిల్లల దగ్గరికి వెళ్ళింది. మోకాళ్లలో తలదాచుకుని వెక్కి వెక్కి ఏడుస్తోంది ముగ్ధ. ఒకనాడు రాకుమారిలా పెరిగిన ఆమె ఇప్పుడు అనాథల, నిరుపేదల, అభాగ్యురాల్లా ఉంది. అభద్రతాభావపు గానుగలో నిలువున నలిగిపోతోంది. గబుక్కనెళ్ళి ఒడిలోకి తీసుకుంది. ఆమె దుఃఖం రెట్టింపైంది. ఊరుకో తల్లి, ఊరుకో, పీడకల వచ్చిందా? అవునంటూ తలాడించింది. నీకేం భయం లేదు, నేనున్నాగా. తల నిమిరింది. ఎవ్వరికీ నేనంటే ఇష్టం లేదు. ఆర్ఫన్ హౌస్కి పంపేస్తారా చిన్నమ్మ? ఆమె పేగు కదిలింది. దుఃఖం వెల్లువెత్తింది. నువ్వు అనాథవు కాదు ముగ్ధ, నీకు నేనున్నాను. నువ్వు నా బంగారు తల్లివి. నిన్నెక్కడికి పంపను, ఎప్పటికీ వదులుకోను. సుబ్బలక్ష్మి ఒడిలో చానాళ్ల తర్వాత నిశ్చింతగా నిద్రపోయింది ముగ్ధ. చెట్టుకి కాయ బరువు కాదు. ముగ్ధ నా పేగు తెంచుకుని పుట్టిన నా బిడ్డ, నా రక్త మాంసాలు పంచుకు పుట్టిన బిడ్డ. అది నాకు భారం కాదు. ఎవరో చేసిన దానికి పసిదాన్ని శిక్షిస్తానంటే నేను సహించను. మిగతా పిల్లలెంతో ఇది అంతే. అందరితో పాటు కలో గంజో పోస్తాను. మీకు బరువైతే చెప్పండి, ఏదో పని చేసి దాన్ని పోషిస్తాను. ఎవరైనా దాన్నొక్క మాట అన్నా సహించను. అత్త భర్త ఉండగా తీవ్ర స్వరంతో చెప్పింది. కాదు, హెచ్చరించింది సుబ్బలక్ష్మి. ఆమెలో తల్లి కోడి కనిపించింది. నోరెత్తలేకపోయారెవరు. ముగ్ధకి చిన్నమ్మ హీరోలా కనిపించింది. ఇక అనిత పెద్ద మనిషి అయింది. ఇక ఖర్చులు మొదలయ్యారు. అబ్బాయి, నీ రెక్కల ముక్కలు చేసుకుంటే కానీ వీళ్ళంతా గడప దాటరు. క్రితం జన్మలో వీళ్ళకు రుణపడి ఉంటావురా, అందుకని నీ కూతురులుగా పుట్టి వడ్డీతో సహా వసూలు చేసుకుంటున్నారు అంటూ గొణిగింది తప్ప ముగ్ధ మీద పిడుగులు కురిపించలేదు శేషమ్మ. పెద్దవాళ్ళు ముగ్గురు కూడబలుక్కుని 4 పేరంటాళ్ళను పెట్టి అతి తక్కువ ఖర్చుతో ఆ కార్యక్రమంగా అనిచ్చేశారు. సుబ్బలక్ష్మిని ముగ్ధ చిన్నమ్మ అనే పిలుస్తుంది. అలా పిలవద్దని చెప్పే సాహసానికి ఎవరూ పూనుకోలేదు. రోజులాగే ఆవాళ్ళ పూజ చేసుకుంటూ హారతి కర్పూరం ఎక్కడ పెట్టిందో కనిపించడం లేదు, మీ అమ్మని అడుగు అంది ముసలావిడ ముగ్ధతో. కళ్ళ నీళ్లు పెట్టుకుని చూస్తూ ఉండిపోయింది తప్ప కదలలేదు. అలా నిలువుగుడ్లు వేసుకొని చూస్తావేంటే? చిన్నమ్మ కాదు, మీ అమ్మేనే, పిచ్చిదానా. దేవుడు ముందు కూర్చుని అబద్ధం ఆడతానా? వెళ్ళి అమ్మనడుగు. అయినా కదలలేదు. రాన్ పడి చూస్తూ ఉండిపోయింది. నానమ్మ మాటలు విన్న అనిత, సరిత కూడా బొమ్మలైపోయి బామ్మననే చూస్తూ ఉండిపోయారు. అడుగులు అడిగేసుకుంటూ సమీపించింది ముగ్ధ. నానమ్మ, మమ్మీ మాటలు వినిపించి ఏదో జరుగుతోందనిపించి పరుగునొచ్చింది సుబ్బలక్ష్మి. మమ్మీ లేదు, డమ్మీ లేదు. అది మమ్మీ కాదు పిల్ల, మాయావి. నిన్ను కన్నది ఇదిగో ఈ అమ్మే. దీని పేగు బంధం గనక ప్రాణంలా చూసుకుంటుంది. దాన్ని పెంచిన బంధం గనక ఇట్టే దులిపేసుకుని పోయింది. మీ మమ్మీ ఉందే, అది ఏరు దాటాక తెప్ప తగలేసే రకం. 1వ రకం మాదచ్చత్. అంతకంతా అనుభవిస్తుందిలే. పసి దానికి అన్యాయం చేసింది, పురుగులు పడిపోతుంది. ఆ పైన ఏమీ అనకుండా గబుక్కుని వెళ్ళి నానమ్మ నోటికి తన చిట్టి చెయ్యి అడ్డు పెట్టింది ముగ్ధ. కదిలిపోయింది ఆవిడ. చిన్నపిల్లవైనా నీదెంత పెద్ద మనసే. నీ ప్రేమాభిమానాలు పోగొట్టుకున్నందుకు మీ మమ్మీ అసలు సిసలు దరిద్రురాలే. పొద్దున్నే ఆ పాపిష్టి దాని గొడవెందుకు కానీ ఇప్పటి నుంచైనా మీ అమ్మని అమ్మ అని, నాన్నని నాన్న అని పిలువు. ఎన్ని చేసినా ఎంత చేసినా జన్మ ఇచ్చిన వారి రుణం తీరదే అమ్మాయి. ఏ కళనుందో కానీ ఆత్మీయంగా చెప్పింది శేషమ్మ. ముగ్ధ తల త్రిప్పి చూసింది. తన వెంకే చూస్తోంది సుబ్బలక్ష్మి. ఆమె కళ్ళ నిండా పేరుకున్న ప్రేమాభిమానాలు చూసి చలించిపోయింది. వెళ్ళి కన్నతల్లి కాళ్లను వాటేసుకుని బావురుమంది. ఆమెను కావలించుకుని తాను ఏడ్చేసింది సుబ్బలక్ష్మి. పిల్లలు ముగ్గురు వచ్చి ముగ్ధ బొసం మీద చేతులేశారు. జరిగిందంతా పోసగుచ్చినట్టుగా కొడుక్కు చెప్పింది శేషమ్మ. ఎలాంటి ప్రతిస్పందన లేకుండా ఉండిపోయాడు. అతడికిప్పటికీ ముగ్ధ కొని తెచ్చుకున్న తద్దినంలాగే కనిపిస్తోంది. ఇక ముగ్ధలో చైతన్యం మొగ్గ తొడిగింది. కొత్త రక్తం ఏదో ఎక్కినట్టుగా ఉత్సాహంగా ఉంటుంది. కొత్త ఆశ చిగురించినట్టుగా, కృంగొత్త భరోసా లభించినట్టుగా, బలమైన ఆలంబన చిక్కినట్టుగా చురుగ్గా ఉంటుంది. అందరితో కలివిడిగా మసలుతోంది. నెల నెల చీటీలు కడుతున్న సుబ్బలక్ష్మి చీటీ పాడి కుట్టు మిషన్ కొంది. పిల్లలు స్కూల్కి వెళ్ళాక ఆ వీధి వారికి జాకెట్లు కుడుతూ పైఖర్చు సంపాదిస్తోంది. ఇంటి పనిలో శేషమ్మ సాయం ఎప్పుడూ ఉంది. ఇప్పుడు పిల్లలు కూడా ఆమెకు సాయం వస్తున్నారు. అనిత చెల్లెళ్లకు జడలు వేస్తోంది. సరిత వంటలో సాయపడుతోంది. చిత్రం ఏమిటంటే ముగ్ధను ఇంటి పని చేయనివ్వట్లేదు ఎవరు. అంచేత మెల్లగా నానమ్మకి సాయపట్టం మొదలెట్టింది ముగ్ధ.
పూజకు అన్నీ అమరుస్తోంది. పూలు కోసి తెస్తోంది. ఉదకపు పాత్రలో నీళ్లు 2 తులసాకులు వేసి తెచ్చిస్తోంది. మెల్లమెల్లగా పూజా పాత్రలు కడిగి పూజకు అన్నీ సిద్ధం చేసేదాకా వచ్చింది. ముసలావిడ స్నానం చేసి వచ్చేసరికి బొట్టు పెట్టే గ్లాసుతో నీళ్లు ఎదురుగా పెడుతోంది. కర్పూరం ఎక్కడ పెట్టావే? అగ్గి పెట్టే కనిపించట్లేదు. నాకు సరిగా ఆనటం లేదు, ఒత్తులు చేసి పెట్టవే. అలాంటి మాటలకు బొత్తిగా అవకాశం ఇవ్వట్లేదు ముగ్ధ. శేషమ్మకి చిన్ని మనవరాలంటే ప్రత్యేకమైన అభిమానం పుట్టుకొచ్చింది. పసిపిల్ల, అనవసరంగా దీన్ని ఆడిపోసుకున్నాను కానీ ఇదేం చేస్తుంది పాపం. పాపం పుణ్యం తెలియని పిల్లలు. గాలి ఎటు వీస్తే అటు వెళ్తుంది పడవ. మంచి చెడు దానికేం తెలుస్తాయి? జన్మనిచ్చిన వాళ్ళు ఉన్నారు, అందుకు కారణమైన వాళ్ళు ఉన్నారు, ఆ పైన ఆడించేవాడు ఉండనే ఉన్నాడు. అందరి మధ్య చిక్కిన ఈ పిల్లని ఆడిపోసుకోవటం ఏం సబబు? అంతా నిమిత్త మాత్రులమే. ఏమిటో అనుకుంటాం, ఏదో బావుకోవాలని చూస్తాం, కడకెవరు ఏమీ పట్టుకుపోలేరు. పైనుంచి పిలుపు రాగానే అన్నీ ఎక్కడవక్కడ వదిలేసి వెళ్ళిపోవాల్సిందే అనుకుంటోంది శేషమ్మ. త్రిచూర్ణపు నిలువు బొట్టు నావతో అడ్డబొట్టు పెట్టుకుంది. తెల్ల పంచె కట్టుకుంది. తెల్ల జాకెట్టు తొడుక్కుంది. తల ముగ్గు బుట్టలా ఉంది. మెడలోని తులసి మాలను చేతుల్లోకి తీసుకుంది. పూజా మందిరం ముందు బస్కీ కూర్చుంది. కళ్ళు మూసుకుని తులసి మాలలోని ఒక్కొక్క పూసని హరే రామ హరే కృష్ణ అంటూ లెక్కిస్తోంది శేషమ్మ. ఆమెనే అబ్బురంగా చూస్తూ కూర్చుంది ముగ్ధ. మాలలలోని పూసలన్నీ అయిపోయాయి. మాలను కళ్ళకద్దుకుని మెడలో వేసుకుంటూ కళ్ళు తెరిచింది. మనవరాలను చూసి మందహాసం చేసింది. అలా చూస్తున్నావేమిటి ముగ్ధ? ఇవాళ కొత్తగా కనిపిస్తున్నావు నానమ్మ. సాలోచనగా చూసింది. బాలవాక్కు బ్రహ్మవాక్కు అన్నారు. కొత్త ప్రయాణం మొదలవబోతోందేమో. నాకేం అర్థం కాలేదు నానమ్మ. నాకు అర్థమైంది లేవే. ఇక ఈ జంజాటాలు తగ్గించుకుని కొత్తగా మారమని ఆ భగవంతుడు నీ నోటితో చెప్పాడు అంటూ చిన్నగా నవ్వుతూ ముగ్ధ బుగ్గలు ఆప్యాయంగా నిమిరింది. అవేం మాటలత్తయ్య, దగ్గరుండి మనవరాళ్ల పెళ్ళిళ్ళు చేయొద్దు అంది లోపలికి వస్తూ సుబ్బలక్ష్మి. చెయ్యాలనే ఉంది, చెయ్యనివ్వాలిగా పైవాడు. మీకేం కాదు, నిక్షేపంలా ఉంటారు. ముగ్ధ పెళ్ళి చూస్తారు మీరు. ముసిముసిగా నవ్వుతూ మనవరాలి తల నిమిరింది శేషమ్మ. ఇది జరిగిన 3వ రోజున శేషమ్మ వీధి అరుగు మీద కూర్చుని పొరుగింటి ఆవిడతో పిచ్చాపాటి మాట్లాడుతోంది. పిల్లలు స్కూల్ నుంచి వచ్చి హోంవర్క్ చేసుకుంటున్నారు. అందరికన్నా ముందు వర్క్ పూర్తి చేసింది ముగ్ధ. దేవుడి పూజా మందిరంలో ఉన్న ఇంత పెద్ద బౌండ్ పుస్తకం తీసుకుని నాన్నమ్మ దగ్గరికి వచ్చింది. నాన్నమ్మ, ఈ లావు పుస్తకం ఎప్పుడూ పూజా మందిరంలోనే ఉంచుతావేంటి? ఎంత చక్కగా చదువుకోవచ్చు కదా. త్రుళ్ళిపడి చూసింది. గ్రంథాన్ని ముగ్ధని మార్చి మార్చి చూసింది. కనురెప్పల మాటున తడిపొర కదిలింది. సన్నగా కంపిస్తూ ఆ గ్రంథాన్ని అందుకుంది. కళ్ళకద్దుకుని తెరిచింది. ఒక్కసారిగా వడలు పులకరించింది. దాని మీద పేరు చదువుతూ అంది ముగ్ధ. భగవద్గీత. ఇందులో ఏముంటుంది? కథలుంటాయా నాన్నమ్మ? భగవంతుడు చెప్పిన బతుకు వ్యధ జీవుడి కథ. ఆ కథ నాకు చెప్పవా నానమ్మ? ఆవిడ చేయి పట్టుకుని గుంజుతూ గోముగా అడిగింది. ఎప్పుడో మీ తాత కొన్నారు, ఇంతదాకా చదవలేదు. ఇప్పుడు కూడబలుక్కునైనా చదువుదామంటే అక్షరాలు అలుక్కుపోయి కనిపిస్తున్నాయి. నేను చదవనా మరి? పరమాశ్చర్యంగా చూసింది. నువ్వు చదవగలదువా? ఓ అంటూ పుస్తకం అందుకుని తొలి శ్లోకం శ్రావ్యంగా చదివింది. తర్వాత తాత్పర్యం, ఆ తర్వాత వ్యాఖ్యానం ఎలాంటి తడబాటు లేకుండా చక్కగా అర్థమయ్యేలా చదివింది. సుబ్బలక్ష్మి, ఇలా రావే గట్టిగా పిలిచింది శేషమ్మ. ఏం కొంప మునిగిందోనని హడలిపోతూ వచ్చిందామె. నువ్వు ధన్యురాలివే. మన ముగ్ధ మాటలు చేష్టలు నమ్మశక్యంగా లేవు. మామూలు పిల్లలు చేసేవి కావవి. ముగ్ధ సామాన్యురాలు కాదు. అందుకే మళ్ళీ మనిల్లు వెతుక్కుంటూ వచ్చింది నా తల్లి అంటూ ముగ్ధ బుగ్గల మీద గాఢంగా ముద్దు పెట్టుకుంది శేషమ్మ. వర్షాపాతమైన ఆమె కళ్ళు చూసి కదిలిపోయింది సుబ్బలక్ష్మి. ఈవిడ మా అత్తగారేనా అనుకోకుండా ఉండలేకపోయింది. మనిషికి ఎన్నో దశలు, ఒక్కొక్కటి దాటుకుంటూ ముందుకు పోవాలి. ఎన్నో మెట్లు, ఒక్కొక్కటి ఎక్కుతూ పైకి పోవాలి. ముగ్ధ, నా తల్లివి కదూ. రోజు నా కోసం భగవద్గీతను చదివి వినిపిస్తావా అమ్మా? రోజుకొకటి చొప్పున చదువుతాను. అర్థం కాకపోతే నువ్వే చెప్పాలి మరి. అంత శక్తి ఉంటే తప్పకుండా చెప్తానమ్మా. బామ్మ మనవరాళ్ల వంక చిత్రంగా చూస్తూ ఉండిపోయింది సుబ్బలక్ష్మి.
ఇక ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ప్రశాంత గోదావరిలా సాగిపోతోంది సంసారం. ఇది గీతా పఠన మహత్యమేరా అంటోంది రోజుకొక్కసారైనా శేషమ్మ. సుబ్బారావు సీటు మారింది, కొత్త సీటు ప్రాముఖ్యమైంది. ఆ సెక్షన్ వాళ్ళంతా జనాన్నించి పై సొమ్ము వసూలు చేసి హోదాను బట్టి పంచుకుంటూ ఉంటారు. అతడికి బాగానే అందుతోంది. ఆ సొమ్ము నేను ఖర్చు పెట్టద్దురా అబ్బాయి, ముందు ముందు చాలా ఖర్చులున్నాయి, పెళ్లి కన్నా కూడా చదువు ముఖ్యం అనేవారు మీ నాన్న. పండితుడు ప్రపంచంలో ఏ మూలకెళ్ళినా పూజలు అందుకుంటూ ఉంటాడనేవారు ఆ మహానుభావుడు. నీకు సరిగ్గా చదువు అబ్బలేదని ఎంత ఇదయ్యేవారో చెప్పలేను. ఆడపిల్లల్ని తక్కువ చేయకుండా బాగా చదివించాలరా, వింటున్నావా? దానికోసం ఇప్పటి నుంచే డబ్బు కూడబెట్టాలి. ఇంట్లో ఉంటే పప్పుకి ఉప్పుకి ఖర్చు అయిపోద్ది, కానీ పై రాబడిని పిల్లల పేరు మీద బ్యాంకులో దాచేయి అంటూ ఉద్బోధించింది. అంతటితో ఊరుకోలేదు. బ్యాంకుకు తరిమి పొదుపు ఖాతా తెరిపించింది. వేడినీళ్ళకి చన్నీళ్లు తోడులాగా మారింది సుబ్బలక్ష్మి టైలరింగ్ సంపాదన. ఆడపిల్లలు నలుగురు ఖరీదైనవి కాకపోయినా చక్కని దుస్తులు ధరిస్తున్నారు. పుస్తకాలకి లోటు చేయట్లేదు. అనిత 10వ తరగతికి, సరిత 8వ క్లాస్కి, హరిత 6వ క్లాస్కి, ముగ్ధ 4వ క్లాస్కి వచ్చారు. అనిత చదువు అంతంత మాత్రంగానే ఉంది. హరితది అంతే. ఆమెకి ఎప్పుడు ఏదో ఒక అనారోగ్యం చేస్తూనే ఉంది. సన్నగా పీలగా ఉంటుంది. ఇక సరిత, ముగ్ధ బాగా చదువుకుంటున్నారు. ముగ్ధను వచ్చే ఏడాది 5వ తరగతి చదవకుండా పరీక్ష రాయించి ఏకంగా 6వ తరగతిలో చేర్చేస్తానంటున్నారు క్లాస్ టీచర్. చూసారా ముగ్ధ ఎంత చక్కగా చివరికి భగవద్గీత కూడా చదవగలిగే స్థాయిలో ఉంది. అలాంటి పిల్లని ఆమె జీవితంతో ఆడుకుంటున్నట్టుగా ఒక్కొక్కళ్ళు అక్కడ ఉంచి ఇక్కడ ఉంచి నానా చికాకు చేస్తున్నారు. ఏదేమైనా సింహప్రసాద్ గారి ఆ చేతిలో ఏం మహత్యమో నాకు తెలియదు, కానీ ఎంత అద్భుతంగా వస్తూ ఉంటాయి సీరియల్స్ అన్నీ కూడా బ్యూటిఫుల్గా వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.